హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏ జాబ్స్ని మిస్ అయినా ఇప్పుడు ఒక వీడియోలో చెప్పేటువంటి జాబ్స్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి దాదాపు చాలా డేస్ అవుతుంది, బట్ ఇంతవరకు ఎవరికీ తెలియదు. అప్లై చేసిన వాళ్ళకి 90% జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది. కేవలం మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్తో పాటు సీనియర్ అసిస్టెంట్, ఇంకా సూపరింటెండెంట్, ఇలా మంచి మంచి జాబ్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్లో ఇస్తున్నటువంటి ఆఫర్స్ అయితే ఈ రోజుతో అయితే ముగుస్తున్నాయి. కాబట్టి ఇంకా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో, సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ కోర్స్కి సంబంధించి మన యాప్లో డెమో వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్కి సంబంధించి డెమో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్టు జాబ్స్, రైల్వేస్, ఎస్ఎస్సి, ఇలా ప్రతి కోర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. సో డౌన్లోడ్ చేసుకుని డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే విద్యాశాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో గ్రూప్ సి అండ్ గ్రూప్ డి క్యాడర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి చాలా డేస్ అవుతుంది, బట్ ఇంతవరకు కూడా ఈ నోటిఫికేషన్ అనేది తెలియదు అనమాట. బ్లాక్ నోటిఫికేషన్కి అయితే చెప్పొచ్చు. అండ్ ఈ వేకెన్సీస్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనకి జనవరి 30 వరకు అయితే టైం ఉంది. ఆ డేట్లోపు అయితే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తారంటే జూనియర్ అసిస్టెంట్, అలాగే సీనియర్ అసిస్టెంట్తో పాటు సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్ స్థాయి పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ అండ్ అలాగే సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ముందుగా మీకు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఇదే నోటిఫికేషన్లో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. సో సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్, ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. కాకుంటే ఇక్కడ ఏజ్ లిమిట్ మాత్రం డిఫరెంట్గా అయితే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఈ 2 రకాల పోస్టులకి సంబంధించి మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యండి. టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సీనియర్ అసిస్టెంట్కి అయితే 33 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో 33 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్కి అయితే మాత్రం మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఇచ్చారనమాట. సో దీన్ని కూడా మనకి 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి ఆ టైపింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ వేకెన్సీస్కి సంబంధించి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక ప్రాసెస్ని కూడా ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. సో ఏ విధంగా అప్లై చేయాలనేది. బ్లాక్ నోటిఫికేషన్ కాబట్టి నేను చెప్పేటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే జూనియర్ అసిస్టెంట్ అలాగే సీనియర్ అసిస్టెంట్, ఈ 2 రకాల పోస్టులకు కూడా మనకి ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఎగ్జామినేషన్ స్టాండర్డ్ ఉంటుంది. ఒకే ఒక చిన్న ఎగ్జామ్ అనేది పెడతారు. సో దాని తర్వాత మీకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి టైపింగ్కి సంబంధించి చిన్న స్కిల్ టెస్ట్ పెట్టేసి ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండానే మీకు ఈ యొక్క జాబ్స్కి అయితే సెలక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి మనకి సూపరింటెండెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. సూపరింటెండెంట్కి సంబంధించి జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 6 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 80,000కి పైగానే సాలరీ ఉంటుంది. అండ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి జనరల్ కేటగిరీకి ఇచ్చారు, అలాగే ఓబీసీ కేటగిరీలో కేటాయించారు. కాబట్టి జనరల్ కేటగిరీలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఒక వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఈ సూపరింటెండెంట్ ఉద్యోగాలకి సంబంధించి కూడా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకి ఏ విభాగంలో మీరు డిగ్రీ పాస్ అయినా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ క్లాస్ అంటే మీరు 60% మార్కులతోటి డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. చాలా మంచి ఆపర్చునిటీ. డిగ్రీ అర్హతతో 80,000కి పైగా జీతం అంటే మనకి బెస్ట్ ఛాన్స్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కంప్యూటర్కి సంబంధించి వర్కింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ఎలాంటి టైపింగ్ స్కిల్స్ కూడా అక్కర్లేదనమాట. చాలామంది డిగ్రీ పాస్ అయ్యండి మంచి
గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారు కదా, వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోకండి. మనకి ఏజ్ లిమిట్ కూడా మినిమం 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సెలక్షన్లో మీకు ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఎటువంటి ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఏమీ ఉండవు అనమాట. ఒక ఎగ్జామ్ అనేది మీరు క్లియర్ చేస్తే సరిపోతుంది. అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే, నార్మల్గా మనకి జూనియర్ అసిస్టెంట్ కానీ సూపరింటెండెంట్ జాబ్స్కి సంబంధించి రెగ్యులర్గా మనకి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ ఎలా ఏదైతే వస్తూ ఉంటాయో, మనకి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ ఇదే బేసిక్ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. దాని తర్వాత మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అండ్ మనకి ఇనీషియల్గా అంటే ఫస్ట్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారు, తర్వాత మనకి ఆ ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయంటే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. సో మనకి ఎన్ఐటీస్ అనేవి మీకు తెలుసు కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించి ఏదైతే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇన్స్టిట్యూట్ ఉన్నాయో ఆ సంస్థ నుంచి మనకి ఇప్పుడు ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి నుంచి అయితే రావడం జరిగింది. మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్ఐటి తిరుపతిలో ఉంది, అలాగే మన వరంగల్లో కూడా ఉంది. రీసెంట్గా మనం వీడియో అయితే చేయడం జరిగింది. కాబట్టి మన సొంత రాష్ట్రాలు కూడా చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏపీ వాళ్ళకి ఇటు తెలంగాణ వాళ్ళకి 2 రాష్ట్రాలు కూడా మనకి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ అవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. జూనియర్ అసిస్టెంట్కి అయితే సాలరీ వచ్చేసి 45,000 ప్లస్ ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్కి అయితే మాత్రం మనకి ఇంకా 55 నుంచి 60,000 మధ్యలో సాలరీ అనేది ఉంటుందన్నమాట. మంచి సాలరీస్ అయితే ఉంటాయి. ఆన్లైన్ విధానంలో అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్లికేషన్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని ఆఫ్లైన్ విధానంలో కూడా మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆఫ్లైన్ విధానంలో అంటే బై పోస్ట్ ద్వారా మీరు వాళ్ళకి అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు 1000 రూపీస్ అండ్ ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు అయితే ఇక్కడ మీకు 500 రూపీస్ అనేది రీఫండ్ అనేది చేస్తారంట. అండ్ ఇంకా వచ్చేసి ఎవరెవరంతే అప్లికేషన్ ఫీజు పే చేయాలంటే ఇంకా ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ 500 రూపీస్ పే చేయాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించి మినిస్ట్రియల్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ మీకు డీటెయిల్గా సిలబస్కి సంబంధించి ఇచ్చారు. మీకు సిలబస్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు సిలబస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ యాడెండమ్ అని చెప్పేసి మనకి కొన్ని నోటీసులు కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆ యొక్క అప్లికేషన్ పంపడానికి సంబంధించి అడ్రస్ అనేది ఇచ్చారు. మీరు అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఇక్కడ ఇచ్చారు. డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎల్లో కలర్ సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ ఇచ్చేసి ఫస్ట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసేస్తే సరిపోతుందన్నమాట. సో మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీకు ఇక్కడ వాళ్ళు నోటీస్లో అడ్రస్ అనేది ఇచ్చారు. ఆ అడ్రస్లో అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి ఆ యొక్క అడ్రస్కి అప్లికేషన్ సెండ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్ అప్లై చేయాలి, అలాగే ఆఫ్లైన్ అప్లై కూడా చేయాలన్నమాట. చాలా మంచి నోటిఫికేషన్. విద్యాశాఖలో పర్మనెంట్ జాబ్స్ కోసం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అలాగే సూపరింటెండెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్ మీకు అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా సో నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.